కనిపిస్తున్న ఈ సమస్త విశ్వములో అవ్యక్తముగా కనిపించని సమస్తములలో వ్యాపించి ఉన్న జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని వివరించి దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితా త్రిశతి నామార్థములు 77వ భాగము. సదాశ్రయ సత్ అసత్ ఈ రెండిటికి కూడా ఆశ్రయమైన పరమేశ్వరి లలితాంబికను శ్రీ లలితా త్రిశతి స్తోత్రము సదాశ్రయ అన్న నామము చే కీర్తించినది. సత్ అనగా ప్రత్యక్షంగా ఉన్నది అను జ్ఞానమునకు విషయమైన వ్యావహారిక జ్ఞానము. పంచతన్మాత్రలైన శబ్ద స్పర్శ రూప రసగంధములలో సత్పదార్థములైన రూపము రసము గంధము మొదలైన మూడిటికి పంచభూతములైన పృథివీ ఆపస్సు తేజస్సు వాయువు ఆకాశములలో సత్ అయిన పృథివీ జలము తేజస్సు మొదలైన మూడు తత్వములకు ఆధారమైన సద్రూపిణి జగన్మాత లలితాంబిక. అదే విధముగా అసత్ అనగా సత్యము కంటే భిన్నమైనవి రూపము లేకపోవడం వలన పరోక్ష జ్ఞానమునకు మాత్రమే విషయమైన పంచభూతములలో వాయువు ఆకాశము అదే విధముగా పంచతన్మాత్రలలో శబ్దము స్పర్శ మొదలైన వాటికి కూడా ఆశ్రయమైనది శ్రీచక్ర నివాసిని లలితాంబిక. ఈ విధముగా అటు సత్ అనగా దృశ్యమానమైన ప్రపంచమునకు అటు అసత్ అనగా అవ్యక్తమైన దానికి రెండిటికి కూడా ఆశ్రయమైన పరమేశ్వరి లలితాంబికను శ్రీ లలితా త్రిశతి స్తోత్రము సదాశ్రయ అన్న నామముతో కీర్తించినది. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మాతలో సద్రూపములైన పంచభూతములు పంచతన్మాత్రలు ఆరోపితములై ఉన్నాయి. ఈ విషయమునే గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 13వ అధ్యాయమైన క్షేత్రజ్ఞ విభాగ యోగములోని 13వ శ్లోకములో ఈ విధముగా వివరించారు. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమస్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే. అనాది సనాతనుడు అయిన పరబ్రహ్మయే తెలుసుకొనదగినవాడు. అతడు సత్ అసత్తులకు అతీతుడైన ఆద్యంతరహితుడైన పరబ్రహ్మము. ఏది తప్పకుండా తెలుసుకొనబడాలో అటువంటి పరమాత్మను గూర్చి సమగ్రముగా నీకు తెలియచేస్తున్నాను. అతనిని తెలుసుకొనుట వలన మానవుడు పరమానందమును పొందును. భగవంతుని యొక్క సత్ అసత్ రూపము ఎటువంటిదంటే సాకార రూపములో భగవంతుడిగా అది భక్తులకు ఆరాధ్యయోగ్యమైనది. దేహములో నివసించి ఉంటున్న అదే అస్తిత్వానికి పరమాత్మ అని పేరు. ఇక బ్రహ్మన్ అంటే జ్ఞానులుపసించే నిర్గుణ నిరాకార తత్వము, అది పరమేశ్వరుని యొక్క అసత్ రూపము. ఈ విధంగా అటు పరమాత్మ యొక్క నిరాకార బ్రహ్మము మరియు భగవంతుని సాకార రూపము రెండూ కూడా సర్వోత్కృష్ట అస్తిత్వము కలిగిన స్వరూపములు. రెండూ కూడా ఎల్లప్పుడూ ఉంటాయి. సర్వవ్యాప్తమైన ఈ సదసద్రూపమే సదాశ్రయ అని కీర్తించబడిన లలితాంబిక. సకల కళారూపమైన పరమేశ్వరి లలితాంబికను శ్రీ లలితా త్రిశతి స్తోత్రము సకల అన్న నామము చే కీర్తించింది. జగన్మాత షోడశ కళా ప్రపూర్ణ. ఏమిటా షోడశ కళలు? అమృత మానద పూష తుష్టి పుష్టి అతిధృతి శశిని చంద్రిక జ్యోతిర్జ్యోత్స్నా శ్రీ ప్రీతిరేవ చ అంగదా చ తథా పూర్ణామృత షోడశ వై కళా. ఇవి చంద్రకళలు.
షోడశకళ ప్రపూర్ణుడైన చంద్రుని స్వరూపమైనది సకల అని కీర్తించబడిన లలితాంబిక. ఇక ఆత్మకు కూడా 16 కళలు ఉన్నాయి. ఈ 16 కళలతో జగన్మాత లలితాంబిక ప్రతి జీవునిలోనూ సకలారూపములో కొలువై ఉంటుంది. ఆత్మకు ఉన్న 16 కళలు ప్రాణము, శ్రద్ధ, ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి, ఇంద్రియములు, ఆహారము, శక్తి లేదా బలము, మనసు, వీర్యము, తపస్సు, మంత్రములు, లోకములు, అలోకములు. ఏ కళలైతే దేవి ఉపాసన కొరకు ఆరోపితములైనాయో అనగా ఉద్దేశించబడినాయో అటువంటి కళలచే విరాజిల్లునది పరమేశ్వరి లలితాంబిక. చతుషష్ఠి కళల స్వరూపమైనది కూడా జగన్మాతయే. కళాశబ్దము సుఖాదులచే కలుగుతున్న కాంతిని వివరించున్నది కనుక అటువంటి కాంతి స్వరూపిణి అయిన శ్రీమాతను శ్రీ లలితా త్రిసతీ స్తోత్రము సకల అన్న నామముచే కీర్తించింది. సచ్చిదానంద మనము గత నామములలో వివరించుకున్నట్లుగా సచ్చిదానంద అన్న నామమునకు అర్థము సత్ చిత్ ఆనందము. సత్ అనగా త్రికాలములైన భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉండునది జగన్మాత. చిత్ అనగా ఆత్మస్వరూపిణి, స్వయం ప్రకాశమానమైనది. తాను సూర్య, చంద్ర, అగ్ని మొదలగు వారికి ప్రకాశము కలుగజేయునే కాని ఇతరములచే తాను ప్రకాశమునందునది కాదు. కనుక జగన్మాత చిద్రూపిణి, కరుణారసమును కురిపించున్నది, ప్రేమమూర్తి అయిన తల్లి ఆనంద స్వరూపిణి. ఈ మూడు కలగలిసిన తత్వమే జగన్మాత కనుక ఆ తల్లి సచ్చిదానంద అన్న నామముచే కీర్తించబడినది. ఈ విధముగా సచ్చిదానంద స్వరూపిణి అయిన మాతను తైత్తిరీయ ఉపనిషత్తు సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనగా పరబ్రహ్మ స్వరూపము, సత్యము, జ్ఞానస్వరూపము అనంతమైనది అని వివరిస్తే వేదములు పరమేశ్వరిని విజ్ఞానమానందం అనగా విజ్ఞాన స్వరూపము, ఆనంద స్వరూపము అని, సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ అనగా సృష్టికి పూర్వము ఈ ప్రపంచము సద్రూపముగానే ఉన్నది అని, ఆనందం బ్రహ్మణో విద్వాన్న బిభేతి కుతశ్చన అనగా పరబ్రహ్మ స్వరూపము యొక్క ఆనందమును తెలుసుకొనిన వాడు దేని వలన భయమునందడు అని వివరించాయి. ఇదే శ్రీమాత యొక్క సచ్చిదానంద స్వరూపము. మరికొన్ని నామార్థముల వివరణ నా తదుపరి భాగములో.